డివిజన్లో ఏదైతే వరదలు వస్తున్నాయని చెప్పి మనుషుల మధ్యలో భేదాభిప్రాయాలు చూసి మనుషులకు బొట్లు పెట్టుకుంటా ఒకరికి ఒక లెక్క ఇంకోరికి ఇంకో లెక్క న్యాయం చేసుకుంటూ పోతుంటే ఇది సహించకు. ప్రజలందరూ మేమందరము ఈ యొక్క ధర్నా కోసమని ఈరోజు డీసీ గారిని కలవడానికి వచ్చాం. మేము అనేది ఏంటంటే వరదలు వచ్చినప్పుడు వాన నీళ్ళకి తెలియదు, ఈ నీళ్ళకి పోవాలి, ఈ ఇంట్లోకి పోవాలి, ఈ ఇంట్లోకి పోవద్దని వాటికి తెలియదు. రెంట్ ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం. గల్లీలో డబ్బులు వంచుతున్నప్పుడు సగం గల్లీ వంచుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా నేను ఏం అడుగుతున్నానంటే టీఆర్ఎస్ వాళ్ళు మేము ఎవ్వరం ఈ డబ్బులు ఇవ్వమని అడగలే. వానలు పడ్డాయని శాశ్వత టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇస్తా అన్నారు. మేము సరన్నగర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ మేము ఏమడుగుతున్నామంటే ప్రతి ఒక్కరికి, ప్రతి అవ్వకి, ప్రతి ఒక్కరికి సరన్నగర్ డివిజన్లో ప్రతి ఒక్క ఇంటికి ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇవ్వాలి. ఇంట్లో ఎలాంటి భేదాభిప్రాయం ఉండకూడదు. రెండోది కేసీఆర్ సార్ వాళ్ళ ఇంట్లోకేం ఇస్తలేడు. కేసీఆర్ సారు వాళ్ళ జీతాలు మనకి ఇస్తలేడు. కాబట్టి మాది ఒకటే ఒక డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇమ్మెటీరియల్ ఆఫ్ ఎనీథింగ్ ప్రతి ఒక్కరికి, ప్రతి అవ్వకి, ప్రతి ఇంటికి ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఈ విషయం మీద ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నేనే ఉదాహరణగా తీసుకుంటా. నేను ఒక రెంట్ హౌస్లో ఉన్నా. నేను రెంట్ హౌస్లో ఉంటే అది నా పాపమా? దేవుడు నాకు డబ్బులు ఇవ్వలేనైనా సారు నేను ఒక కిరాయి ఇంట్లలో ఉంటున్నా. నేను కిరాయి ఇంట్లలో ఉంటే నా తప్ప. కిరాయి ఇంట్లో డబ్బులు ఇవ్వనడం ఎంతవరకు న్యాయం? ఒక ఇంటికి ఒక దర్వాజు ఉంటుంది. ఆ ఇంట్లో 4 పొయ్యిలు ఉంటాయి, 4 సంసారం చేస్తారు, 4 టీవీలు ఉంటాయి, 4 సోఫాలు ఉంటాయి. నీళ్లు పోయినప్పుడు నువ్వు నలుగురిని పంచుకోమంటే ఎట్లయితుంది? నువ్వు నలుగురికి సమానంగా డబ్బులు ఇవ్వాలి కదా. అట్లా ఇస్తలేడు. రెండోది ఒక గల్లీలో సగం మందికి ఇస్తున్నాడు, సగం మందికి ఇస్తలేడు. ఇంకొకటి ఈ విషయం ఏంటంటే మా ప్రజల మధ్యలో భేదాభిప్రాయాలు సృష్టించడం జరుగుతుంది. మేమనేది ఏంటంటే సమన్వయం, అందరికీ ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈ విషయంలో నేను మళ్ళా చెప్తున్నా, మాది ధర్మ పోరాటం, మేము న్యాయం కోసం కొట్లాడుతున్నాం. మాది ఒకటే కోరిక, అందరికీ డబ్బు. ఒకవేళ నేను టీఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తున్నా, ఒకవేళ మా అక్కలకు, మా తమ్ముళ్ళకు, మా అన్నలకు డబ్బులు లేకుంటే 3 రోజుల నుంచి మా ముసలవ్వలను, మా నానమ్మలను, మా తాతలను రోడ్ల మీద నిలిచబెడుతున్నారు. ఇంత మటుకు న్యాయమయ్యా? బిల్ కలెక్టర్లు 3 పెట్టినావు, ఏమవుతుందయ్యా? నీకు 20 మందిని బిల్ కలెక్టర్లను పెడితే నీదేం సొమ్ము పోతుందయ్యా? నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు నా 20 మందిని పెట్టి తొందరగా పంచచ్చు కదా. పంచుతలేడు. నేనేమంటా అంటే మీరు 3 రోజులలో నా డిమాండ్ ఏంటంటే మా సరూర్ నగర్, భగత్ సింగ్ నగర్ వాసులకి, అంబేద్కర్ నగర్ వాసులకి ఎవరైతే నువ్వు డబ్బులు ఇస్తానో 3 రోజులలో పైసలు ఇవ్వాలి. ఇయ్యని పక్షాన 100 డిసెంబర్లు వేసుకొని వస్తాం చెప్తున్నా. అది కేసీఆర్ ఇంటికైనా వస్తా, సబితమ్మ ఇంటికి కూడా వస్తా, కార్పొరేటర్ ఇంటికి కూడా వస్తా, ఖచ్చితంగా ప్రశ్నిస్తా, నిలదీస్తా. మా యొక్క సోదర భావాన్ని దెబ్బతీసినావు, మమ్మల్ని కించపరిచినావు. నువ్వు ఇలా ఈ డబ్బుల వల్ల మా మనుషుల భేదాలు రెచ్చగొట్టినావు. ఈ భేదాలను ఆపాలి. ఖచ్చితంగా ఏడికన్నా పోతాం, కేసీఆర్ సార్ ఇంటికి పోతాం, ఇంటి ముట్టడిస్తాం. మా వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేవారికి పోరాటం ఆగదు, మేము ఊరుకోము. ఈరోజు నా పేరు బాణాలపురం, బీజేపీ మాజీ అధ్యక్షుడు సర్నార్ డివిజన్. ఈరోజు సర్నార్ డివిజన్కి మీకు అందరికీ తెలుసు 5 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ అయినాయి సర్నార్ డివిజన్కి. 5 కోట్ల రూపాయల పైసలు కేవలం మన సర్నాలు ఉన్నాయి 2 బస్తీలు, 3 ఒకటి అంబేద్కర్ నగరు ప్రధానమైన బస్తీలు, ఒకటి అంబేద్కర్ నగరు, ఒకటి భగత్ సింగ్ నగరు. ఈ 2 బస్తీలలో ఈ 5 కోట్ల రూపాయలు పంచకుండా ఎక్కడి నుంచో వచ్చిన నాయకులకి, ఎక్కడి నుంచో వీళ్ళ టీఆర్ఎస్ లోకల్ లీడర్లు అందరూ కుమ్మక్కైపోయి, డీసీ గారు వీళ్ళందరూ కూడా కుమ్మక్కైపోయి వాళ్ళ బంధువులు ఎక్కడో ఉన్నా కానీ వాళ్ళని పిలిచి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని, ఆధార్ కార్డు ద్వారా ఓటీపీ తీసుకొని 10,000 ఇవ్వకుండా 5,000 రూపాయలు ఇస్తారు. ఒక ఇంట్లో 3 ఆధార్ కార్డులు తీసుకొని 3 ఓటీపీలు తీసుకున్నప్పుడు 3 ఓటీపీలు వచ్చినప్పుడు 30,000 రూపాయలు ఇవ్వాలి. 30,000 ఇవ్వకుండా 10,000 రూపాయలు ఇచ్చి 3 మంచుకొని చెప్తారు. మరి 30,000 రూపాయలు ఎక్కడిపోతుంది? మీరు కావాలని లోకల్ లీడర్లు, డీసీలు, గవర్నమెంట్ అందరూ కుమ్మక్కయ్యి మీ కార్యకర్తలకే, మీ వాళ్ళకే ఇక్కడ వచ్చిన అర్హులందరికీ ఇవ్వకుండా పైసలు మిగతా వారి జేబులో ముట్టగడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈ కార్పొరేటర్ కూడా వాళ్ళ వారికే ఇస్తారు తప్ప ఇక్కడ నిజంగా అవసరంగా ఎవరైతే ఇంట్లో నీళ్లు పోయినాయో, ఎవరి సామాన్లు అయితే ఖరాబ్ అయినాయో వాళ్ళకి డబ్బులు అందాలి కదా. వాళ్ళకి అందకుండా వీళ్ళు కావాలని చెప్పేసి ఈ ఓటీపీ తీసుకొని ఎక్కడి నుంచో వచ్చిన నాయకులు, ఇక సర్నార్ వాళ్ళు కాదు, సర్నార్ వాళ్ళకి డబ్బులు ఇవ్వరు. నిజంగా సర్నార్ వాళ్ళకి కొంతమందికి నామమాత్రంగా ఇస్తారు, అసలు లబ్ధిదారులకు డబ్బులు రావట్లేదు. అసలు లబ్ధిదారులకు 10,000 రూపాయలు రావాల్సింది 5,000, 3,000 రూపాయలు చేతులు పెట్టి మామా అని చెప్పి పంపిస్తున్న పరిస్థితి ఈరోజు సర్నార్ డివిజన్లో కనపడుతుంది. అందుకే ఈ పైసలు కూడా మీ ఇంట్లో నుంచి ఇవ్వట్లేదు, మీ గవర్నమెంట్ మీ జాగిరి కాదు ఇది, మీ పైసలు కావు ఇది, మీ ఇంట్లో నుంచి ఇవ్వట్లేదు. మీరు యానించి ఇస్తారు. మేము ఎల్ఆర్ఎస్ కడితే కదా వచ్చేది, మేము బీఆర్ఎస్ కడితే కదా వచ్చిన పైసలు, మా బీఆర్ఎస్ మా పైసలతోటి మీరు ఈరోజు రాజకీయం చేసి మా
ఈ బస్తీలో ఉన్న నాయకులు మేము సర్నాడు డివిజన్ తరఫున మా బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటికి ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఖచ్చితంగా వసూలు రావాల్సిందే. రాకుంటే డీసీ గారి ఆఫీస్ ముట్టడి చేయడం జరుగుతుంది ఈరోజు. అలాగే కార్పొరేటర్ ఇల్లు కూడా ముట్టడిస్తాం, అలాగే సబిచంద్రారెడ్డి ఇల్లు కూడా ముట్టడిస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సరనాడు డివిజన్లో నా పేరు మధుసూదన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ. ఈరోజు సరనాడు డివిజన్లో ఈ వరద బాధితులకు న్యాయం జరగట్లేదనే విషయాన్ని తెలిసిన తర్వాత బస్సులో తిరుగుతున్నప్పుడు చాలామంది మహిళలు ఈరోజు ప్రతి ఒక్క పేద మహిళ ఈరోజు రోజు బాధపడుతున్నారు. వారం రోజుల నుంచి రేపు వారం రోజుల నుంచి వాళ్ళు నష్టపరిహారం అందక ఇక్కడ లోకల్ స్థానిక టీఆర్ఎస్ నాయకుల ఒత్తిడి మేరకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే భోజనాలు వడ్డిస్తున్నారు. ఎవరు కూడా నిజమైన నిరుపేదలకు ఎవరు కూడా అందట్లేదు. సార్ దయచేసి డీసీ గారి దగ్గరకు వస్తే డీసీఆర్ 4 గంటల నుంచి లాపతా ఉన్నాడు, కలవట్లేదు, ధర్నా చేస్తున్నారు. కనీసం ఇక్కడికి వచ్చి ఒక 2 నిమిషాలు వీళ్ళందరి విని అసలు ఏం జరిగింది తెలుసుకునే పరిస్థితి కూడా ఆయన ఆలోచన చేయట్లేదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే సమస్య లేదు. అందరికి న్యాయం జరిగేంత రిలే నిరాదీక్షను కూడా ఇక్కడనే కంటిన్యూ కూర్చోనికే నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా అందరికి న్యాయం జరగాల్సిందే. ప్రతి ఇంటికి 10,000 ఇవ్వాల్సిందే, ప్రతి పొయ్యికి 10,000 ఇవ్వాల్సిందే. అయ్యా నువ్వు బస్సులలో ఇవ్వకుంటే నువ్వు పెద్ద పెద్ద మిద్దెలు మేడలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నావు, తీసుకుపోయి టీఆర్ఎస్ నాయకులకు ఇస్తున్నావు, వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇస్తున్నావు, మీ కార్పొరేటర్ చెప్పిన వాళ్ళకి ఇస్తున్నావు, పేర్లు రాసి కార్పొరేటర్ ఇంట్లో రాస్తే వాళ్ళకి ఇస్తున్నావు. అది కాదు, బస్తీలో వచ్చి న్యాయంగా ఎవరి ఇంటికాడ నష్టం జరిగితే వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఒక ఇంట్లో 3 ఉంటే 10,000 ముగ్గురు పనిచేసి అయిపోయింది అంటున్నావు. అరే ప్రతి ఒక్క పొయ్యికి ఇవ్వాలి భయ్, నువ్వు ప్రతి ఒక్కరితో నోటాయించుకుంటున్నావు. సార్ మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు ఎవరు కూడా. ఇది ప్రజల ఆస్తి, మీ ఆస్తి కాదు. కేసీఆర్ ఆస్తి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తి కాదు, మనందరి ఆస్తి. తెలంగాణ ప్రజలందరిది కూడా డబ్బులు దీంట్లో ఉన్నాయి. దయచేసి అందరికీ సమన్వయం చేయాలని చెప్పి మా డిమాండ్ ఇది. ఈరోజు నా పేరు రాయబండి పాండురంగాచారి, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ని. ఈరోజు ఈ ధర్నా కారణాలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాలు ఏంటంటే, ముఖ్యమంత్రి గారు వరద బాధితుల కోసం ఎవరైతే ఇళ్లకు నీళ్ళు వచ్చినాయో దాంతోపాటుగా ప్రతి ఒక్కరికి ప్రతి పేదవానికి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. మీడియా దృష్టిలో తెలియజేసింది. ఆ దృష్టితోటే మేము ఇలా భగత్నగర్లో 2 రోజులు ఇచ్చి 3వ నాడు ఇవాళ బంద్ పెట్టిరు. మొత్తం మా ఏరియా మొత్తం ఉన్న ఏరియా మొత్తం ఇక్కడ భగత్నగర్లో మొత్తం బంద్ పెట్టడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, ఇలా ఇక్కడ ఉన్న దానాపూర్ సంబంధించిన వాళ్ళ వాసులు కానీ, ఇక్కడ భగత్నగర్ కానీ, ఈ సర్వనాడు డివిజన్ ఎల్మేర్ సర్కిల్లో ప్రాంతాలు కానీ చాలామందికి టీఆర్ఎస్ సంబంధించిన ఒక నాయకుల చుట్టే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉన్న వాస్తవం ఇది. కానీ ఇక్కడ ఉన్న పేదవాళ్ళకు నిజమైన పేదవాళ్ళకు అందడం లేదు 10,000 రూపాయలు. మేము అడతాను, కరోనా సందర్భంగా 6-7 నెలలు ఉన్నా కూడా మేము బతికినాం, ఎవరి మీద ఆధారపడలే పేదలం. కానీ ఇవాళ ఎలక్షన్లో 10,000 రూపాయలు ఎలక్షన్లకు ఒక వారి ప్రకారంగా ఇవ్వడానికి ఓటు వేపిస్తుందని చూస్తుండ్రు. కానీ ఇది 10,000 రూపాయలు ఇవి వాస్తవానికి అని చెప్పేది ఏంటంటే ఇది ఇచ్చేస్తే అయిపోతేనే అనుకుంటున్నాను. కానీ ఒకరికి ఇచ్చి ఒకరు ఇవ్వడం సాట్లో తౌడు పెట్టి కొట్లాడుకునే పరిస్థితి తీసుకొస్తా ఉండు. ఇది మేము అడుగుతా ఉన్నాం. నిజంగా వీళ్ళందరికీ అందలేదు డబ్బులు. ఎవరికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అదే. డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు, డబుల్ గేమ్ ఆడిండు, ఇంకోటి ఇస్తున్నాడు, ఇంకో గేమ్ ఆడిండు, పింఛన్లు ఇస్తున్నాడు, పింఛన్లు ఇవ్వలేదు. కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు నువ్వు కలవకుండా పోతున్నావు అని అడుగుతా ఉన్నాను. నువ్వు కలవయ్యా ప్రజలతోటి అని చెప్తున్నావు, నువ్వు మేలుకో, జనాలు మేలుకో అని చెప్తున్నావు. ఇదే పరిస్థితి హైదరాబాద్ నగరంలో ప్రతి మున్సిపాలిటీలో ఇదే దందాలు జరుగుతున్నాయి. ఒక కార్పొరేటర్ ఇలా పేపర్ చూస్తున్నాను, ఆంధ్రజ్యోతి పేపర్లో అన్ని పేపర్లు చూస్తాను, కార్పొరేటర్ మీద కేసులు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ఇక్కడ అవినీతి జరుగుతుంది. అవినీతిని బట్టబయలు చేస్తా ఉన్నాం ఈ పేద ప్రజలు. అందుకని ఇక్కడ ఉన్న రాజకీయ. నా పేరు పరమేష్, మేము భారతీయ జనతా పార్టీ నుంచి డీసీ గారికి వినతి పత్రం వేయడానికి వచ్చినాము. కనీసము డీసీ గారు ఒక్క క్షణం కూడా స్పందించడం లేదు. మేము ప్రజల పక్షాన పోరాటానికి మేము వచ్చినాము, కానీ ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటే వీళ్ళు డీసీ గారు ఒక టీఆర్ఎస్ పార్టీకేనా లేదా ప్రజల పక్షాన లేడా? ఓన్లీ టీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తుండా లేదా డీసీ గారు ప్రభుత్వానికి పనిచేస్తుండా? అది తేలాల్సిన సమయం ఇప్పుడు. ప్రతి ఒక్కరికి డీసీ గారు మేము వినతి పత్రం అందజేయడానికి వచ్చినాం, కనీసము మాకు స్పందించడం కూడా లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఈ పోరాటం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు. ఎంత దూరమైనా వెళ్తాం. తెలంగాణ భవన్ని ముట్టడించాం ఖాయం. కేసీఆర్ గద్దె దించే వరకు మేము నిద్రపోము. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ నేను ముందుగా
మా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు. మా బాధలు కనుక్కొని వాళ్ళు వచ్చినందుకు. అయ్యా మాకు ఎవ్వరికి మాత్రం న్యాయం జరగడం లేదు. ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే భగత్ సింగ్ నగర్లో అంటే తిప్పి కొడితే 10 మంది కూడా లేరు, కానీ ఆ 10 మంది మాటలే వింటారు. ఒక్కరికి న్యాయం జరగడం లేదు. వాళ్ళు చెప్పిన వేదంగానే పోతారు, వాళ్ళు చెప్పిన మాట మీదనే పోతుంటారు. వాళ్ళు చెప్పిందే వేదము. కుసమంటే కూర్చోవాలి, వచ్చిన ఆఫీసర్లు కూడా లేవమంటే లేవాలి. ఈరోజు డబ్బులు అయిపోయినాయి అంటే వాళ్ళు వెళ్ళిపోవాలి, కానీ డబ్బులు కట్టలు పెట్టుకొని పోయినా కూడా వాళ్ళు ఇచ్చే పొజిషన్లో లేరు. స్థానిక కార్పొరేటరు ఫస్ట్ రోజు ఒక్కసారి మా బస్సులోకి వచ్చేసి ఇవ్వాలి, ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వాలి అని చెప్పేసి పోయిండి అని అంటే, ఆ రోజు ఆయన ఉన్నంతసేపు 10 మందికి ఇచ్చిండ్రు, 10 మందికి ఇవ్వగానే ఆయన వెళ్ళిపోయిండ్రు. అయ్యా ఇగో రాని వాళ్ళకైతే ఇవ్వకపోయినా మాకు కొట్లాడే హక్కు లేదు, కానీ ఇక్కడనే కొన్ని ఇండ్లు మునిగిపోయినాయి ఉన్నాయి. ఇల్లు కిందంగా నీళ్లు రాకుండా మీదంగా చెట్టు మీదంగా నీళ్లు పడి బియ్యం తడిచిపోయి, ఉప్పు పప్పు చింతపండు అన్ని తడిచిపోయి పండుకొని స్థితిలో లేకుండా వాళ్ళు ఆగంగా పిల్లలు ఎత్తుకొని మంచాల మీద తెల్లందాక కుసిన పొజిషన్లు